ఇదైతే మొయినాబాద్ లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలో రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కూడా ఈ పార్టీలో పార్టిసిపేట్ చేశారు. కాకపోతే ఆయన టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చిందని ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ ఏపీలో కూడా అనేక సార్లు ఈ డ్రగ్స్ ని అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా అనేక చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. కానీ ఎంపీఏ స్వయంగా ఇటువంటి పార్టీలో పార్టిసిపేట్ చేయడం అనేది ఏ విధంగా చూడాలి? మా ప్రతినిధి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ భార్గవ్, ఎట్లా చూడాలి? ఈ మధ్య కాలంలో అసెంబ్లీ సెషన్స్ లో కూడా ఈ డ్రగ్స్ సంబంధించి వాదన వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ అనిత కూడా చెప్పారు ఇటువంటి పరిస్థితులు ఏమీ లేదు, కేసులు నమోదవుతున్నాయంటే మా యాక్షన్ అది సివియర్ గా ఉంది అని. కానీ ఎంపీఏ డైరెక్ట్ గా ఇటువంటి పార్టీలో పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది. ఆయనకి డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ రావచ్చు, కానీ పార్టీలో అయితే పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది కదా. ఏంటి ఏపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్? ఖచ్చితంగా కూడా ఏపీలోని కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద మచ్చగానే చెప్పుకోవచ్చు. అటు డ్రగ్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో అందులో ఉన్నటువంటి ప్రధాన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ ఈ రోజు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఉన్నటువంటి ఈ డ్రగ్ పార్టీలో పాల్గొనడం అనేది కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అటు కేవలం ఆయన ఒక ఏలూరు ఎంపీ మాత్రమే కాదు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి ఆయన అల్లుడు, అలాగే తెలంగాణకు చెందినటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆయన సోదరుడు కూడా ఆయన అల్లుడు కావడంతో మరోవైపు మాజీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కు తనయుడు ఈయన. ఈ తరుణంలో ఇంత పెద్ద రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఓవైపు వ్యాపారవేత్తగా కూడా ఆయన అటు బెంగళూరు తెలంగాణలో కూడా ఆయన కీలక నేతగా ఉన్నారు. ఇతరులు ఆయన ఈ రోజు ఈ డ్రగ్ పార్టీలో పాల్గొనడం అనేది అటు పార్టీ చాలా పెద్ద మచ్చగా కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం జిల్లాలో ఏలూరు పార్లమెంట్ లో కూడా టీడీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు ఇది చర్చగా జరుగుతున్నప్పటికీ ఆయన ఎక్కడ కూడా డ్రగ్ తీసుకోలేదు అనేటువంటి ఒక సానుకూల అంశాన్ని వారు కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఈ ఘటన జరగగా కీలకమైనటువంటి వ్యాపారస్తులు పాల్గొనడం, అందులో వారు డ్రగ్ తీసుకొని రావడం అనేది అది నిర్ధారణ కావడం, అక్కడ డీసీపీ చేవల డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ దాడిలో కూడా నిర్ధారణ కావడం అనేది జరిగింది. పుట్ట మహేష్ మాత్రమే ఇందులో డ్రగ్స్ తీసుకోలేదనేది మాత్రం ప్రస్తుతానికి అయితే తెలుస్తుంది. ఇంకా డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా కూడా పరీక్షలు ఇంకా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ వైట్ పౌడర్ ను సీజ్ చేయడం కానీ బ్లడ్ శాంపుల్ తీసుకోవడం కానీ ఆ ప్రాసెస్ అంతా కూడా ఇంకా నడుస్తుంది. పుట్ట మహేష్ యాదవ్ మాత్రం ఇది కాస్త పాజిటివ్ గా మిగిలిన దొరికిన వారిలో ఉన్నప్పటికీ కూడా డ్రగ్ పార్టీలో పాల్గొనడం అనేది కూడా ఈ రోజు పెద్ద చర్చగా మారడం, అది ఒక మచ్చగా కూడా మారడం అనేది కూడా ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఆయన కేవలం రాజకీయ నేత, పారిశ్రామికవేత్తగా ఉండి ఒక యువతకు ఆదర్శ అక్కడ పార్టిసిపేట్ చేశారు. నెగిటివ్ పాజిటివ్ అనే విషయం పక్కన పెడితే డ్రగ్స్ దొరికింది లేదంటే డ్రగ్స్ ఎక్కడైనా సప్లై చేస్తున్నారు, డ్రగ్స్ ఎక్కడైనా యువత తీసుకున్నారంటేనే ఖండించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదే డ్రగ్స్ పార్టీలో ఉండి ఇప్పుడు ఈ టీంకి పట్టుబడడం అనేది ఎట్లా చూడాలి? ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా ఇది తలవంచుకోవాల్సినటువంటి పని. సభ్య సమాజానికి సంబంధించి ఏం మెసేజ్ ఇస్తున్నారనేది కూడా ఈ రోజు యువత అందరూ ఒకవైపు ప్రతిపక్షాలకి ఇది ఒక ఆయుధాన్ని ఇచ్చినటువంటి పని ఖచ్చితంగా చెప్పొచ్చు. అటు టీడీపీని ఇప్పటికే ఎక్కడ దొరుకుతారు కూటమి ప్రభుత్వాన్ని కూడా వైసీపీ ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు ఒక ఎంపీ, ఏలూరు ఎంపీ ఈ విధంగా పట్టుబట్టడం అనేది కూడా ఖచ్చితంగా వారికి కూడా ఇది ఒక తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు కూటమికి ఆశ. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మరి దీనికి సంబంధించి ఏపీలో ఎటువంటి ప్రకంపనలు రాబోయే రోజులు అనేది చూద్దాం. రెడ్డిక నల్గొండకి వెళ్దాం. ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించినటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. రెడ్ కిరణ్, ఏ విధంగా చూడొచ్చు? ఇది ఫస్ట్ టైం ఏం కాదు, గతంలో కూడా అనేక సార్లు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఫామ్ హౌస్ లో అనేక అంశాలకు సంబంధించి వివాదాలు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడ డ్రగ్స్ కి సంబంధించి లేదంటే విదేశీ మద్యానికి సంబంధించి అనుమతులు లేకుండా తీసుకురావడం, అక్కడ గన్ సంబంధించి లైసెన్స్ ఒకరిదైతే మరొకరు గన్ ఫైర్ చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. ఎట్లా చూడాలి? మొదటి నుంచి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కాంట్రవర్సీకి ఫడ్రస్ అనేది కూడా అక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి ప్రచారం, చర్చ కూడా. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అదే ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అప్పట్లో పెద్ద చర్చకే తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఫామ్ హౌస్ వేదికగా కూడా ఇటు బీజేపీలకు వెళ్లేందుకు అక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా అక్కడే కూర్చోవడం, అక్కడే సెటిల్ చేసుకోవడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకోవడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చగా మారింది. అయితే ఆ ఫామ్ హౌస్ సంబంధించి ఇటు వీకెండ్ వచ్చిందంటే చాలు అక్కడ విదేశీ యువతులతో అదేవిధంగా విదేశీ డ్రగ్స్ తో అక్కడ పార్టీలు జరిగేవని కూడా పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా అక్కడ ఆ ఫామ్ హౌస్ పై కూడా పోలీసులు పెద్దగా ఫోకస్ పెట్టేవారు కారు అని కూడా అక్కడ స్థానికంగా
జరుగుతున్నటువంటి చర్చ అని చెప్పొచ్చు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అటువంటి వీకెండ్ వచ్చిందంటే చాలు విదేశీ యువతులు అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులంతా కూడా అక్కడ డ్రగ్స్ పార్టీ చేసుకునేవారని కూడా తెలుస్తా ఉంది. మరోవైపు అక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించిన సెటిల్మెంట్లు అదేవిధంగా కొన్ని లావాదేవీలకు సంబంధించి మొత్తం కూడా అక్కడ అదే ఫామ్ హౌస్ లో సెటిల్మెంట్లు అవుతాయని కూడా ఇటు పోలీసుల దగ్గర ఉన్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఆ నేపథ్యంలోనే అక్కడ లోకల్ పోలీసులు అదేవిధంగా ఈగల్ టీం ఇటు ఎస్ఓటి పోలీసులు గత అర్ధరాత్రి దాడులు అంటే రైడ్ చేసిన నేపథ్యంలో వారు కాల్పులు జరపడం కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కాల్పులు జరిపినటువంటి ఆ వెపన్ నిజంగా లైసెన్స్ ఉందా లేదా అనేటువంటివి కూడా పోలీసులు కూపిలాగుతున్నారు. అయితే కాల్పులు జరిపి ఢిల్లీకి చెందినటువంటి నవీద్ మిశ్రా అయితే అక్కడ ఆ వెపన్ రితేష్ రెడ్డిగా ఇప్పటికే గుర్తించారు. ఆ వెపన్ కి సంబంధించిన బుల్లెట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అతనికి గన్ లైసెన్స్ ఉందా లేదా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరోవైపు ఈ నవీద్ మిశ్రా అనేటువంటి అతని నేర చరిత్రపై కూడా పోలీసులు కూపిలాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇతనితో పాటు ఇంకొంతమంది వారిపై నేర చరిత్ర గతంలో ఇటువంటి నేరాలకు పాల్పడ్డారు. నిజంగా అక్కడికి ఎందుకు వచ్చారు? అర్ధరాత్రి నిజంగా డ్రగ్స్ పార్టీ చేసుకునేందుకే వచ్చారా లేకుంటే ఇంకేదైనా సెటిల్మెంట్ చేసుకునేదానికి వచ్చారా అనేటువంటి కూపీలను కూడా పోలీసులు లాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి అయితే పైలట్ రోహిత్ రెడ్డి నిత్యం అంటే కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు. అక్కడ మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించి కూడా ఎప్పుడు వివాదాల్లో ఇరుక్కుంటుంది. అక్కడ వీకెండ్ వచ్చిందంటే చాలు విదేశీ అమ్మాయిలు రావడం, విదేశీ డ్రగ్స్, విదేశీ మద్యం, అక్కడ మద్యంతో పార్టీ చేసుకోవడం వంటివి జరుగుతుంటాయని కూడా పోలీసుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. మరోవైపు ఈ ఘటన సంబంధించి అంటే నిన్న జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ సంబంధించి కొంతమంది మహిళలు కూడా యువతులు కూడా ఉన్నట్టు కూడా పట్టుబడట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా అది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా ఎటువంటి విషయాలు పోలీసులు బయట పెడతారని కూడా కొంత సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. ఆశ. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.